సాయిరామ్. మీ ఇంటి మెయిన్ డోర్ మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుందా? మనకున్న 4 దిక్కులు కదా. 4 దిక్కులు అంటే ఉత్తరం, తూర్పు, పశ్చిమం, దక్షిణం. ఈ 4 దిక్కుల్లో తూర్పు చాలా శ్రేష్టమైన దిక్కు. అంటే వేరే దిక్కులని శ్రేష్టం కాదు అన్న అర్థం కాదు. అన్నిట్లో తూర్పుకి కాస్త ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. తూర్పులో మన మెయిన్ డోర్ ఉందనుకోండి, ప్రొద్దున్నే సూర్యరశ్మి అంతా కూడా ఇంట్లోకి వస్తుంది. సూర్యుడు ఉదయించే దిశ తూర్పు కాబట్టి సూర్యుడు ఉదయించగానే ఆ మొదటి కిరణాలన్నీ కూడా ఇంట్లోకి పడతాయి. సో మొదటి సూర్యకిరణాలంతా కూడా మనకు శరీరానికి ఎంతో న్యాచురల్ ఎనర్జీ అది. సో సూర్యకిరణాలు ఇంట్లోకి రావడం వల్ల ఏమవుతుంది? ముఖ్యంగా మన బాడీలో విటమిన్ డి తయారవుతుంది. దానివల్ల ఏమవుతుంది? విటమిన్ డి పెరిగితే మన ఇమ్యూనిటీ కాస్త చక్కగా బాగా బలంగా పెరుగుతుంది. దానివల్ల మనకు మానసిక ప్రశాంతత, డిప్రెషన్, టెన్షన్స్, ఆందోళనలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. అంటే సూర్యకిరణాలు అంత ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇప్పుడు ఎక్కడైనా మనం మొక్కలు పెట్టామనుకోండి, ఇంట్లో సూర్యకిరణాలు తగిలేలాగా పెట్టాలి. లేకపోతే ఏమవుతుంది? ఆ మొక్క వాలిపోతుంది. కొన్నాళ్ళు అలా ఉండి చిన్నగా పోతుంది. అంత వికారంగా అంటే బలంగా ఉండదు. సో ఎప్పుడు కూడా మనం కూడా అంతే, సూర్యకిరణాలు తగిలితేనే మన బాడీ స్వీకరించి దానివల్ల విటమిన్ డి ఇవన్నీ తయారవుతాయి. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మనం కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటాం. అంటే అందుకే ఏమంటారంటే తూర్పు ద్వారం ఉన్న ఇల్లు డైరెక్ట్గా శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? సూర్యకిరణాలు ఇంట్లోకి డైరెక్ట్గా వస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండదు. ఇంకా సూర్యకిరణాలు సోకని ఇంట్లో ఎలా ఉంటుంది? మనం వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఎక్కడ చూసినా ప్రతి రూమ్లో పైకి చూసామనుకోండి అంత జాలలు ఉంటాయి, బూజు. సూర్యకిరణాలు కరెక్ట్గా పడ్డాయి అనుకోండి ఇంట్లోకి, ఆ శక్తి, న్యాచురల్ శక్తి అనేది ఉంటుంది. అది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లోకి. సూర్యుడు లేని జీవితం మనం ఊహించుకోగలమా? అందుకే ఆ చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పాను మొక్క గురించి. మొక్కకి కరెక్ట్గా సూర్యకిరణాలు సోకలేదనుకోండి ఆ చెట్టు వాలిపోతుంది. మనుషుల పరిస్థితి కూడా అంతే. సూర్యకిరణాలు సరిగ్గా సోకకపోతే బాడీ ఇంకా రీఛార్జ్ అవ్వదు. మొత్తం బ్యాటరీ అంతా రీఛార్జ్ అయ్యేది సూర్యకిరణాల వల్లే. అందుకే తూర్పు డోర్ చాలా ఇంపార్టెంట్. తూర్పు డోర్కి ఎలా ఉండాలి? దానికి ఎదురుగా ఏం ఉండకూడదు. కొన్నిసార్లు గోడలు ఉంటాయి లేదా ఎత్తైన కట్టడాలు ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది? సూర్యకిరణాలు ఇంట్లోకి రాకుండా ఉంటుంది. సూర్యకిరణాలు ఇంట్లోకి వస్తే మనం రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటాం, చాలా బలంగా ఉంటాం, చాలా యాక్టివ్గా ఉంటాం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫ్లాట్ కల్చరే కదా, చాలా మటుకు ఫ్లాట్ కల్చర్. అపార్ట్మెంట్స్లో చాలామంది ఏం కోరుకుంటున్నారు? ఈస్ట్ ఫేసింగ్ అంటే తూర్పు ముఖ ద్వారం ఇల్లే సెలెక్ట్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఒక చిన్న నష్టం ఉంటుంది అక్కడ. అదేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. తూర్పు ఫేసింగ్ ఇల్లు బాగుంది, కానీ మధ్యలో కారిడార్ ఉంటుందిగా. కారిడార్కి ఆ పక్కన ఇంకొక అపార్ట్మెంట్ ఉంటుంది, ఇంకొక ఇల్లు, అది వెస్ట్ ఫేసింగ్. అంటే మనకు తూర్పు గుమ్మానికి ఎదురుగా వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఉంది. మన ఇంట్లోకి అసలు సూర్యకిరణాలే రావు. వస్తాయా? ఎందుకంటే మనకు ఎదురుగా ఇంకో పోర్షన్ ఉందిగా. అదే ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, మనం తూర్పులో ఖాళీ స్థలం వదులుతాం. ఆకాశానికి ఓపెన్గా ఉంటుంది తూర్పులో ఖాళీ స్థలం, ఉత్తరంలో ఖాళీ స్థలం. అలా సూర్యకిరణాలు వస్తాయి కొన్ని. లేదు అక్కడ కూడా ఎత్తైన బిల్డింగ్ ఉందనుకోండి, పక్క వాళ్ళది, మన తూర్పులో ఉన్న ఇల్లు, మన నేబర్ ఇల్లు ఎత్తుగా ఉందనుకోండి, మన ఇంట్లో కూడా సూర్యకిరణాలు రావు. కానీ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి, ఓపెన్ ప్లేస్ ఆకాశానికి ఓపెన్ ఉంది కాబట్టి కాస్త పర్వాలేదు. అదే అపార్ట్మెంట్స్లో అయితే అసలు మొత్తానికి కవరే ఉంటుంది కదా. ఎందుకంటే ఎన్నో ఫ్లోర్స్ ఉంటున్నాయి, 30-40 ఫ్లోర్స్, 20 ఫ్లోర్స్, 10 ఫ్లోర్స్ ఇలా ఉంటున్నాయి, స్కై రైజ్ బిల్డింగ్స్. సో తూర్పు ఫేసింగ్ ఇంట్లో అసలుకి సూర్యకిరణాలు వచ్చే అవకాశమే లేదు. దానివల్ల మనం కొన్ని నష్టపోతాం. అందుకే ఇలాంటి ఇళ్లలో చాలా మటుకు ఏంటంటే అనారోగ్యం కనపడుతుంది. చాలామంది సిక్ అవుతున్నారు, హుషారుగా ఉండరు ఇంట్లో. ఎప్పుడు చూసినా టెన్షన్స్, గొడవలు, చాలా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు. అదే ఎదురుగా ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇంటికి వెస్ట్లో డోర్ ఉంటుంది, తూర్పులో అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంట్లోకి బాల్కనీ గుండా ఇంకో తూర్పులో గుమ్మం కూడా ఉంటుంది బాల్కనీలో. అక్కడి నుంచి బాగా సూర్యకిరణాలు ఇంట్లోకి వస్తాయి.
సో అపార్ట్మెంట్ కల్చర్స్లో తూర్పు ఫేసింగ్ ఇల్లు కొంచెం సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తూర్పు ఫేసింగ్ ఇంట్లో సూర్యకిరణాలు చక్కగా పడడం వల్ల ఏంటంటే ముఖ్యంగా పిల్లలపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆ ఇంట్లో పిల్లలు అంతా కూడా యాక్టివ్గా ఉంటారు, మేధావులుగా ఉంటారు, సంస్కారవంతులుగా ఉంటారు, చెప్పిన మాట వింటారు, మొండి చేయరు, చాలా ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అలాగే ఉంటారు. తూర్పు ముఖ్యంగా ఏంటంటే మగవాళ్ళ పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సో ఇలా తూర్పులో గుమ్మం ఉండడం వల్ల కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. సో తూర్పు దేనిపైన చూపిస్తుంది ఎఫెక్టు? సంతానం పైన. ఆరోగ్యమైన సంతానం, తెలియగల సంతానం, చాలా యాక్టివ్గా ఉంటారు, బాగా చదువుల్లో రాణిస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు. ఇలా తూర్పు ద్వారం ఉన్న ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి మంచి పేరు, ప్రతిష్ట, కైండ్నెస్ కూడా ఉంటుంది. అంటే ఒకరికి సాయం చేసే ఆ ఓపిక కూడా ఉంటుంది. దేనిపైన కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. హెల్త్ పైన అయితే బ్రహ్మాండమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. హెల్త్ చాలా ఆరోగ్యంగా ఉంటారు. అంటే సూర్యకిరణాల్లో ఉన్న శక్తి అది. డబ్బు బాగా ఉంటుంది, మాట చెల్లుబడి అవుతుంది, బాగా ఫేమస్గా ఉంటారు, విక్టరీకి ఒక సింబల్గా ఉంటారు వీళ్ళు. కొన్ని ఇళ్లలోకి ఉన్న వాళ్ళు ఏంటంటే ఎంత కష్టపడ్డా అసలు ఏమీ సాధించరు, చాలా స్లోగా ఉంటుంది ప్రోగ్రెస్. తూర్పులో డోర్ కరెక్ట్గా ఉందనుకోండి, గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనం ఏ పని తలపెట్టినా అలా సునాయాసంగా అయిపోతుంటుంది. అదే తూర్పులో డోర్ కరెక్ట్గా లేదనుకోండి, చాలా లేట్గా ప్రోగ్రెస్ ఉంటుంది. బాగా చిన్న పనికైనా బాగా కష్టపడాలి, ప్రతి చిన్న విషయానికి బాగా కష్టపడుతూ ఉండాలి. తూర్పులో డోర్ కరెక్ట్గా ఉందనుకోండి, విక్టరీకి ఒక సింబల్గా ఉంటారు వీళ్ళు. నలుగురిలో మంచి పేరు, ప్రతిష్ట, అందరికీ అడ్వైజ్ ఇచ్చే స్థితిలో ఉంటారు. అందరూ వచ్చి కూడా వీళ్ళని అడ్వైజ్ అడుగుతూ ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తూర్పులో డోర్ కరెక్ట్గా ఉంటే వంశం వృద్ధి ఉంటుంది, తరతరాలుగా వంశం వృద్ధి ఉంటుంది. తూర్పులో డోర్ కరెక్ట్గా లేదనుకోండి, వంశం కాస్త చిన్నగా క్షీణిస్తూ ఉంటుంది. కొంతమంది ఇళ్లలో తూర్పులో డోర్ ఉన్నా అసలు ఆ వంశాభివృద్ధి అంటూ ఉండదు. అంటే అక్కడ అది లేదు అని అనుకుంటే అలాంటి రిజల్ట్ ఉందనుకోండి, తూర్పులో డోర్ ఉన్నా అది పని చేయట్లేదు అని అర్థం. అంటే దానికి దోషం ఉంది, ఎదురుగా ఏదో బిల్డింగ్ ఉంది అనుకోవాలి. ఈజీగా అర్థమైపోతుంది. తూర్పులో డోర్ ఉందనుకోండి, అసలు సంతానం ప్రాబ్లమ్సే ఉండవు ఆ ఇంట్లో. జనరేషన్స్ టుగెదర్, తరతరాలు చాలా హాయిగా పేరు ప్రతిష్టలతో, డబ్బుతో, కీర్తితో అన్నీ బాగా సంతోషంగా ఉంటారు. కాబట్టి తూర్పు డోర్కి చాలా ఇంపార్టెన్స్ అందుకే ఇచ్చారు. ఆ కుటుంబంలో కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒకరంటే ఒకరికి మంచి అవగాహన, కోఆపరేటివ్గా మంచి అండర్స్టాండింగ్తో ఉంటారు. కాబట్టి తూర్పులో డోర్ పెట్టుకునేప్పుడు చక్కగా వాస్తుని పాటించి తూర్పు డోర్ పెట్టుకుంటే చాలా హాయిగా ఉంటారు. సో మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోస్లో తూర్పు డోర్ వల్ల ఇంకెన్ని లాభాలు ఉంటాయి, ఎలా మనం ఈజీగా విక్టరీ దగ్గర అవుతాం అనే అంశం పైన మాట్లాడుతాను. అలాగే ఉత్తరం డోర్ కూడా, దాన్ని కూడా ఒక వీడియో చేసి పెడతాను. సాయి రక్ష. ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం. ఒక అరుదైన విలువైన అవకాశం. గృహిణులకు, బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్. పుస్తకాల వాస్తు కాదు, నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు. గత 40 సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తుయోగి శ్రీ కెఎల్ విశ్వకర్మ గారి చేత 21 రోజులు లేదా 4 వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్. గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం, బిగినర్స్ కి స్పష్టమైన వివరణ, సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు, ప్రశ్నలు సమాధానాలు లైవ్లోనే. సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును. మీ ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు వెంటనే 9848045677 వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.